నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. బొప్పూడిలో ఘనంగా జరిగిన బాజీబాబా ఉర్సు మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి. మర్రి చెన్నారెడ్డి పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు, మొక్కలు నాటిన ఎంఈఓ అనంతవరం శ్రీనివాసరావు. బాల సాహితీవేత్త బుచ్చిబాబుకు పౌర సత్కరించిన సిటీ కేబుల్ స్టాఫ్ మరియు గాడ్స్ సొసైటీ సభ్యులు. పట్టణానికి వచ్చిన మధురం సినిమా నిర్మాత కేఆర్ థియేటర్లో ప్రదర్శిస్తున్న మధురం సినిమా. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో హజరత్ సయ్యద్ బాజీబాబా ఉర్సు మహోత్సవం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వారు ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముజావర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గంధ మహోత్సవంలో గ్రామస్తులు పాల్గొని సమిష్టిగా వేడుక నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జివాజీ మదన్ మోహన్, అంబటి సోంబాబు, గుంటు కోటేశ్వరరావు, అమీర్జాన్, గోపాలం నాగేశ్వరరావు, గుంటు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం పట్టణ ప్రముఖులు వంకాయలపాటి సాంబశివరావు కుమార్తె వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులు శ్రీ విద్య, సాయి, మణిదీప్లను ఆయన ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జివాజీ మదన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఈ నెల 23వ తేదీన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు వ్రాశారు. ఫలితాలను మనమిత్ర వాట్సాప్లో పొందవచ్చు. విద్యార్థులు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని చిలకలూరిపేట ఎంఈఓ అనంతవరం శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత వారంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించే బాధ్యత చేపట్టాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ని నిషేధించాలని, కాలువల్లో చెత్త వేయరాదని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఈ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించాలని, ఈ మేరకు పాఠశాల ఆవాస ప్రాంత పరిసరాలను, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల స్వచ్ఛ కమిటీ ఏర్పాటు, చేతులు పరిశుభ్రం చేసుకోవడంలోని వివిధ పద్ధతుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె సుధా, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు, ఎన్ అంజమ్మ, ఐఆర్టీ టీచర్లు కె విశ్వప్రసాద్, ఎం అప్పారావు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుభ్రంగా లేదనుకో, గాలి పీల్చుకున్నప్పుడు శుభ్రమైన గాలి పీల్చుకోకపోతే ఏమైంది? రోగాలు వస్తాయి కదా. అట్లానే మీరు కూర్చునే ప్లేస్ కూడా శుభ్రంగా ఉండాలి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రద్దు చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం ముస్లిం మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీ జరుగుతుందని జాతీయ జనక్రాంతి పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా తెలిపారు.
ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. ఈ ర్యాలీకి జనక్రాంతి పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు. చిలకలూరిపేట పట్టణ వాస్తవ్యులు వంకలపాటి సాంబశివరావు కుమార్తె వివాహం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు శ్రీ విద్య సాయి మణిదీపులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ వివాహ వేడుకల్లో వారి వెంట కొలిశెట్టి రామగురువయ్య, కొలిశెట్టి జీవన్ సత్యనారాయణ, కొలిశెట్టి శరత్ సాయి, బ్రహ్మం, దుర్గాప్రసాద్, రామాంజనేయులు, సాంబయ్య, పద్మనాభం, నారాయణ, రామకృష్ణ, ఎక్కల రాధ, కొలిశెట్టి శంకర్ బాబు తదితరులు ఉన్నారు. మధురం సినిమా నిర్మాత మహేంద్ర చౌదరి చిలకలూరిపేట పట్టణానికి విచ్చేశారు. కేఆర్ సినిమా థియేటర్లో ప్రదర్శిస్తున్న మధురం సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 15వ తేదీన మొత్తం 5 భాషల్లో రిలీజ్ అయిందన్నారు. ఒక మంచి ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంటుందన్నారు. యువతకి మంచి మెసేజ్ వెళుతుందని, ఈ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ సినిమాని ఎక్కువ తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక్కడి నుంచి ఎలాగైనా సరే ప్రేక్షకులు చేసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత మీ దగ్గరే. గత 15 రోజులుగా మీరు మాకు చాలా సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేశారు. 181 థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మధురం ఏప్రిల్ 18న రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం మళ్ళీ నాకు ఫోన్ వచ్చి 170 థియేటర్లు ఈరోజు పెరిగింది. ఓవరాల్గా 250 థియేటర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేటర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చింది అంటే కేవలం అది మా కష్టమే కాదు, మీడియా కష్టం. మీడియా లేనిదే మేమేమీ లేవు. మేము ఎంత పెట్టి చేసినా, ఏది చేసినా మా దాంట్లో ఎంత కంటెంట్ ఉన్నా ఉన్న కంటెంట్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. చేశారు, మాకు చాలా థ్యాంక్స్. మధురం టీవీ తరపు నుంచి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు శనివారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చి పారిశుధ్య కార్మికుల్లో ఉత్సాహం నింపారు. పరిశుభ్రత, ఆరోగ్య హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలన్నారు. మన ఇళ్ళు, వీధులను పరిశుభ్రంగా మార్చుకోవాలని ఆమె తెలిపారు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న షాదీఖానా ప్రక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ విషయం లైన్మెన్కు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. 2 రోజుల క్రిందట వచ్చిన పిడుగులు, ఉరుములతో ఈదురుగాలులో ఈ స్తంభం వరిగింది. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని పాదచారులకు, వాహన చోదకులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. పిల్లలు స్కూలుకు ఈ బజార్ కార్నర్ మీదుగా వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రమాదకరమైన విద్యుత్ సర్వీస్ స్తంభం తొలగించి మరొకటి ఏర్పాటు చేయవలసిందిగా వారు కోరుతున్నారు. ఎడ్లపాడు మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ తొలగింపు చర్యలు శనివారం చేపట్టారు. గృహాల్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాల వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎడ్లపాడు మండల ప్రత్యేక అధికారి బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ బి హేమలతాదేవి, ఈఓపీఆర్డి జాకిర్ హుస్సేన్ చెంగిస్ ఖాన్పేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్య కృషి బలుడు, అలుపెరుగని పోరాట యోధుడు, దార్శనికుడు, తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీక, అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ట్రాక్టర్లతో వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అక్కడే 10 గంటలకు కేక్ కటింగ్, రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేయబడతాయని విశ్వసనీయాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో గల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాష విశిష్ట పురస్కార గ్రహీత చిలకలూరిపేట సిసి న్యూస్ సీనియర్ విలేకరి డాక్టర్ దార్ల బుచ్చిబాబుకు పార్వతీపురంలోని సాహితీ లహరి వారి బాల్య సాహిత్య ఉగాది జాతీయ పురస్కారం లభించింది. బాల సాహిత్య భూషణ్ బిరుదు ప్రదానం చేయడం జరిగింది. మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం జ్ఞానేశ్వరి
అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరియు సిటీ కేబుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో పట్టణంలోని చౌత్రా సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఇంజనీర్ కళాకారులు ఏవి శివయ్య అధ్యక్షత వహించగా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని బుచ్చిబాబు దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుచ్చిబాబు వ్యక్తిత్వం వివరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, బీజేపీ నాయకులు డి పుల్లయ్య, పెన్షనర్స్ సంఘం నాయకులు లంక ఆదినారాయణ రెడ్డి, వైఎంసీఏ అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్, లోక్సత్తా భానుప్రసాద్, గాడ్స్ సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పునుగుబాటి బుల్లిబాబు, సిటీ కేబుల్ స్టాఫ్ చండ్రపట్ల పణికుమార్, ప్రతిపాటి అనిల్, న్యూస్ రీడర్ రహీం, చంటి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు నాకు పెద్ద పెద్ద వాళ్ళు నన్ను ప్రోత్సహించి సాహిత్యం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాస్తున్న అతి తక్కువ మంది వేడని లెక్క పెట్టుకోవచ్చు. రేడియో స్టేషన్ డైరెక్టర్ అయితే మందులూరు కృష్ణకుమారి గారు, నేను తర్వాత నారాయణ ఉమామేశ్వరరావు గారు, గగన్ ఉమామేశ్వరరావు గారు, పక్కన గణేశ్ శివకుమార్ గారు, కొంతమందిని ఆంధ్రప్రదేశ్లో సాహిత్యం రాస్తున్నాం. తెలంగాణలో మాత్రం ప్రస్తుతంగా రాస్తున్నాను. దాదాపు 100 మందికి పైగా సాహిత్య రచనలు తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళు మంచి మంచి రచనలు కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది లేదు. ఆ తర్వాత అవార్డుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.